వెల్కమ్ టు లైఫ్ టీవీ తెలుగు. సూర్యుడి గమనం, ఆకాశంలో నక్షత్రాలను బట్టి ఏనాడో నోటితోనే క్యాలెండర్ ప్రిపేర్ చేసుకున్న ఘనత భారతదేశానిది. కానీ ప్రపంచం మాత్రం గురువుకే పాఠాలు చెప్పినట్టు తిరిగి మన క్లాసులు మనకే చెబుతోంది. అందుకు April 1 మనం వాడుతున్న ఈ క్యాలెండరే బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు ఈ April 1 ఫూల్స్ డే ఎందుకైందో తెలుసా? ఎప్పుడో క్రీస్తు పూర్వం నుంచి వెస్ట్రన్ కంట్రీస్ ఫాలో అయిన క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్. అప్పట్లో వాళ్ళ లెక్క ప్రకారం 1 year అంటే 365 రోజుల 11 గంటల 49 నిమిషాలు. కానీ రాను రాను సౌర సిద్ధాంతంపై పరిశోధనలో తేలింది ఏంటంటే సంవత్సరానికి 365 రోజుల 6 గంటలు మాత్రమేనని. దీంతో జూలియన్ క్యాలెండర్ నుంచి గ్రెగోరియన్ క్యాలెండర్కు మారాల్సిందేనని 1582లో రోమన్ చక్రవర్తి గ్రెగోరీ ప్రజలను ఆదేశించాడు. ఎక్స్ట్రా 6 గంటలను కలిపి ప్రతి 4 ఏళ్లకోసారి ఒక రోజు పెంచి లీప్ ఇయర్ చేశాడు. వాస్తవానికి అప్పటి వరకు ప్రజలు April 1ని న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకున్నారు. రాజు ఆజ్ఞ ప్రకారం చాలామంది న్యూ ఇయర్ను January 1కి మార్చుకున్నారు. కానీ చాలా దేశాల్లో అప్పటికే అలవాటు పడిపోయిన ప్రజలు సరైన అవగాహన లేక ఎప్పటిలాగా April 1నే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. దీంతో రాజుకు చిర్రెత్తుకొచ్చింది. దానికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయి April 1ని కొత్త సంవత్సరంగా జరుపుకునే వాళ్ళంతా ఫూల్స్ అంటూ ప్రచారం మొదలుపెట్టాడు. ఆయన అనుచరులు దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. రాను రాను అదో ట్రెడిషన్గా మారిపోయింది. మెల్లగా అసలు నిజం తెలుసుకుని అన్ని దేశాలు January 1న న్యూ ఇయర్ చేసుకోవటం మొదలుపెట్టాయి. కానీ ఆ ఫూల్స్ డే కల్చర్ మాత్రం అలా కంటిన్యూ అవుతూ వస్తోంది. ఫాదర్స్ డే, మదర్స్ డే, వ్యాలంటైన్స్ డే తరహాలో మనం కూడా దీన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఏవో ప్రాక్టికల్ అండ్ ఫ్రాంకీ జోక్స్ వేసుకుంటూ April ఫూల్స్ డే అంటూ వెటకారం ఆడి టైంపాస్ చేస్తున్నాం. అయితే ఈ క్యాలెండర్కి అనుగుణంగానే 1752 సెప్టెంబర్లో 11 రోజులు మిస్ అయిపోయాయి. అప్పటి బ్రిటిష్ రాజు చార్లెస్ డ్యూక్ సెప్టెంబర్ 3 నుంచి 13 వరకు ఉన్న తేదీలను తొలగించాడు. అంటే సెప్టెంబర్ 2న రాత్రి నిద్రపోయిన ప్రజలు మళ్ళీ సెప్టెంబర్ 14న నిద్రలేచారు. ఈ మధ్యలో 11 రోజులు క్యాలెండర్లో లేకపోయినా అందరికీ 30 days ఫుల్ శాలరీ వచ్చిందనుకోండి, అది వేరే సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైఫ్ టీవీ తెలుగు.